ఇప్పుడు ఈ వాక్యాన్ని మొట్టమొదటిసారి ఎవరైనా చదివినప్పుడు బైబిల్లో మొట్టమొదటిసారి తీసి వారు ఆదికాండం 20వ అధ్యాయం చదివినప్పుడు ఇందులో యథార్థవంతుడికి ఎవరు కనపడుతున్నాడు? ఈ వాక్య భాగంలో యథార్థవంతుడికి ఎవరు కనపడుతున్నాడు? ముమ్మాడికి అబీమెలెకే కదా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అలాంటి వాడు ఈ అధ్యాయంలో మరి అబద్ధం ఆడినట్లుగా, తన పొరుగువానికి నష్టం చేసినట్లుగా అతను కనబడుతున్నాడు. చూడండి, మన జీవితంలో అనేకమైన పరీక్షలు ఎదుర్కోవాలి. విశ్వాసులమైన తర్వాత పరీక్షల గుండా, శోధనల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్ళాలి. కాబట్టి ప్రతి విశ్వాసికి ఇది తప్పదు. విశ్వాసం అయిన తర్వాత ఏ శోధన, ఏ కష్టము, ఏ శ్రమ రాలేదు అంటే మనం విశ్వాసం కామేమో అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి అబ్రహాము 12వ అధ్యాయంలో ఆయన విశ్వాసిగా మార్చబడ్డాడు. దేవుడు ఆయన్ని పిలిచాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి మొట్టమొదటిగా అతనికి ఎదుర్కొన్న పరీక్షలు 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం, దాదాపు 11వ అధ్యాయంలో ఆయన 9 లేక 10 పరీక్షలు ఆయన ఎదుర్కొన్నాడు. మొట్టమొదటిగా ఆయన ఎదుర్కొన్న పరీక్ష ఏమిటంటే ఫ్యామిలీ టెస్ట్, కుటుంబ పరీక్ష. దేవుడు చెప్పాడు, నువ్వు నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి నువ్వు విడిచి వెళ్ళు, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నప్పుడు దేవుడు చెప్పిన మాటకు వెంటనే లోబడ్డాడు. ఆ దేశాన్ని విడిచిపెట్టాడు, కనానులోకి వచ్చేసాడు. అంటే ఈ పరీక్షలో గెలిచాడు. ఫ్యామిలీ టెస్ట్, కుటుంబ పరీక్షలు అనేవి కొన్నిసార్లు మనకు కూడా వస్తాయి. యేసుప్రభు అంటాడు, నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు శిష్యుడు కానేరడు. తన తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుటుంబ పరీక్ష వచ్చినప్పుడు మరి అన్నీ విడిచిపెట్టాడు. తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువుల్ని విడిచిపెట్టాడు, మరి దేవుడు చూపించిన ఆ దేశానికి వచ్చాడు. కుటుంబ పరీక్షలో ఆయన పాస్ అయ్యాడు, ఫ్యామిలీ టెస్ట్. రెండవది, ఆ తర్వాత ఆయనకు ఫ్యామిన్ టెస్ట్, కరువు అనే పరీక్ష వచ్చింది. కరువు అనే పరీక్ష వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా, నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, ఆయన నన్ను పోషిస్తాడు అని దేవుని మీద ఆధారపడాల్సింది పోయి, ప్రభా నేను నాతో 318 మంది ఉన్నాం, మా పరిస్థితి ఏమిటి, మా పోషణ ఏమిటి, నువ్వు మమ్మల్ని పిలిచావు కదా, నువ్వు పోషించే సమర్థుడవు, నీ మీద ఆధారపడుతున్నానని చెప్పి దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిన ఈయన మరి తొందరపాటుగా ఆ దేశాన్ని విడిచి ఐగుప్తుకు వెళ్ళాడు. కరువు అనే పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. చూడండి, కొన్నిసార్లు పరీక్షల్లో విశ్వాసులు తప్పిపోతారు. తప్పిపోయినప్పుడు నష్టం. మీరు అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆమె హాగర్ని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పరిస్థితి అంతా మీకు తెలుసు. తిరిగి దేవుని ఎదుట తప్పు ఒప్పుకున్నాడు. ఫరో కూడా గద్దించాడు. తిరిగి తన దేశానికి వచ్చాడు. కరువు అనే పరీక్షలో మరి ఏలియా వలె కరువు అనే పరీక్షలో నిలబడాల్సి ఉండే. దేవుడు కరువులో ఏలియాని పోషించాడు. ఆమె ఎవరు, రూతు వాళ్ళ అత్త నయోమి కూడా ఇదే తప్పిదం చేసింది. కరువు వచ్చినప్పుడు బెత్లెహేములో చాలామంది ఎవరేం చంపబడలేదు, అందరు బ్రతికే ఉన్నారు. కరువులో నేను చనిపోతానేమో అని చెప్పి తన భర్త తన కుమారులతో వెళ్ళింది. వాళ్ళు చంపబడ్డారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. చూసారా, కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడాలి. పిలిచినవాడు నమ్మదగినవాడు, ప్రభా నేను నీ మీద ఆధారపడుతున్నా, నాకు సహాయం చేయి అని చెప్పాల్సి ఉండే. కానీ కరువు అనే పరీక్షలో ఈయన ఓడిపోయాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఆయనకు వచ్చిన పరీక్ష ఫెలోషిప్ టెస్ట్, సహవాసం అనే పరీక్ష. అన్ని పరీక్షలు ఎఫ్తో ప్రారంభమవుతాయి. ఫెలోషిప్ టెస్ట్, సహవాసం అనే పరీక్షలో ఈయన గెలిచాడు. దేవుడు వాస్తవానికి అబ్రహామునే పిలిచాడు. అబ్రహాము లోతును తీసుకుని వచ్చాడు. లోతును తీసుకొని రావటం దేవుని చిత్తం కాదు, కానీ లోతును తీసుకొని రావటం వల్ల సహజంగానే మరి వారిద్దరి మధ్యలో, పశువుల కాపురుల మధ్యలో గొడవలు వచ్చాయి. అప్పుడు లోతు అబ్రహాం అన్నాడు, నువ్వు ఎటు వెళ్తే, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడకి వెళ్తా, నువ్వు ఉత్తరంకి వెళ్తే నేను మొదటి అవకాశం లోతుకి ఇచ్చాడు. లోతు అబ్రహాములు ఎడబాశారు. లోతు ఎప్పుడైతే అబ్రహామును విడిచిపెట్టాడో దేవుడు అప్పుడు అబ్రహాంతో మాట్లాడము, నిన్ను దీవిస్తానని కూడా చెప్పాడు. కాబట్టి సహవాసం అనే పరీక్ష. చూడండి, లోతు లోకానికి స్నేహితుడు,
అబ్రహాము దేవునికి స్నేహితుడు, లోతు అబ్రహాములు వేరైపోయారు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని బైబిల్లో ఉంటుంది. కొన్నిసార్లు వేరైపోవటం కూడా మంచిదే. అది ఫెలోషిప్ టెస్ట్లో ఆ టెస్ట్లో ఆయన పాస్ అయిపోయాడు. ఆ తర్వాత ఫైట్ టెస్ట్ 14వ అధ్యాయంలో ఈ రాజులు వచ్చి సొదొమ గొమొర్రా రాజులను ఓడించి లోతును పట్టుకుపోయారు. లోతు సంతానాన్ని పట్టుకొని పోతే అబ్రహాము 318 మందితో వెళ్ళి ఆ రాజులను జయించి సొదొమను వారందరిని విడిపిస్తారు. ఫైట్ టెస్ట్ కదా. ఫైట్ టెస్ట్ అనేది కూడా చాలా ముఖ్యం. విశ్వాసులు మనం కూడా అపవాదిని జయించాలి, అపవాదిని ఓడించాలి. ఈ యొక్క ఫైట్ టెస్ట్లో అబ్రహాము విజయం సాధించాడు. ఎప్పుడైతే సొదొమ రాజు ఇది గమనించాడో, అయ్యో ఈ అబ్రహాము వచ్చి మమ్మల్ని మా ప్రజల్ని విడిపించాడు అని చెప్పి అబ్రహాంతో చెప్పాడు, అయ్యా మరి నువ్వు మాకు సహాయం చేసావు కాబట్టి డబ్బంతా ఈ ధనమంతా నువ్వే తీసుకో అని. దాన్ని ఏమంటారంటే ఫార్చ్యూన్ టెస్ట్. ఏ టెస్ట్ ఇది? ఫార్చ్యూన్ టెస్ట్. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఒక చెప్పుల వారిని కూడా నేను నీ దగ్గర తీసుకోను. ఎంత మంచివాడు అబ్రహాము. అంటే అబ్రహాము న్యాయమైన వాడు, యథార్థవంతుడు. నేను నీ దగ్గర డబ్బు తీసుకోనయ్యా అని ఆ ఫార్చ్యూన్ టెస్ట్లో అబ్రహాము గెలిచాడు. తర్వాత ఫాదర్హుడ్ టెస్ట్ 16వ అధ్యాయంలో, అది తొందరపడి భార్య మాట విని తొందరపడ్డాడు, హాగరుతో పోయాడు. మరి ఇష్మాయేలు దేవుని చిత్తంలో ఇష్మాయేలు లేడు. ఇష్మాయేలు శరీరమును బట్టి కలిగిన కుమారుడు, ఇసాకు ఆత్మను బట్టి కలిగిన కుమారుడు. కాబట్టి అది ఫాదర్హుడ్ టెస్ట్లో అబ్రహాము ఫెయిల్ అయ్యాడు. చూసారా, విశ్వాసులు పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు పరీక్షల్లో నెగ్గితే మనకు విజయం. దేవుడు మనలో విశ్వాసంలో ఒక మెట్టును పైకి తీసుకుని వస్తాడు. మన సాధారణమైన విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసంగా మారుస్తాడు. ఒకవేళ మనం ఓడిపోతే నష్టపోతాం, మనకు నష్టమే, మన ద్వారా అనేకులకు నష్టమే. కాబట్టి ఫాదర్హుడ్ టెస్ట్. అబ్రహాము చేసిన చారిత్రక తప్పిదము అది నేటి వరకు కూడా దాని ప్రభావం ఫలితం ఉంటుంది. చూసారా, హిస్టారికల్ మిస్టేక్ అది. అలా చేయకుండా ఉండాల్సిన ఫాదర్హుడ్ టెస్ట్లో ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత ఆయనకు వచ్చిన మరొక పరీక్ష 20వ అధ్యాయంలో ఇప్పుడు మనం ధ్యానిస్తాం. అది ఫియర్ టెస్ట్. భయముతో ఆమెను పట్టుకొని, భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పాడు. ఆమె హాఫ్ సిస్టర్ కావచ్చు, కానీ ఆమె భార్య కదా. కాబట్టి ఫియర్ టెస్ట్లో ఆయన ఓడిపోయాడు. తర్వాత ఫేర్వెల్ టెస్ట్ 21వ అధ్యాయంలో, ముందు భార్య మాట విని నష్టపోయాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ భార్య మాట విను, ఆ హాగరును ఆమె కుమారుని పంపించేసాయి. అప్పుడు తన కుమారుడైన ఇస్మాయిల్ను అరణ్యంలో, బేర్షెబా అరణ్యంలో వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మంచి పని చేశాడు. ఆ ఫేర్వెల్ టెస్ట్లో విజయం సాధించాడు. చూసారా, ఇలాంటి పరీక్షలు మనం 22వ టెస్ట్లో ద గ్రేటెస్ట్ టెస్ట్, ఫైనల్ టెస్ట్, ఫెయిత్ టెస్ట్. ఇస్సాకును బలి అర్పించడం ద్వారా ఆయన పాస్ అయ్యాడు. జీవితంలో పరీక్షల గుండా ప్రతి విశ్వాసి వెళ్ళాలి. అవర్ ఫెయిత్ మస్ట్ బి టెస్టెడ్ బిఫోర్ ఇట్ కెన్ బి ట్రస్టెడ్ అన్నాడు ఒక ఆయన. మన విశ్వాసం ఎంత నాణ్యమైనదో అది తెలుసుకోవాలంటే పరీక్షలు అవసరం. పరీక్షలు లేకుండా మరి ఏమీ సాధించలేవు. 10th క్లాస్ పాస్ అయితేనే ఇంటర్కి వెళ్తాడు, ఇంటర్ పాస్ అయితేనే డిగ్రీకి వెళ్ళాలి. ఫెయిల్ అయినప్పుడు అక్కడే ఉంటాడు. విశ్వాస స్కూల్లో మనం ఉన్నాం, మనం ఫెయిల్ అయితే అక్కడే ఉంటాం. ఒకవేళ అబ్రహాం ఈరోజు విశ్వాసులకు తండ్రి అంటే అనేక పరీక్షల్లో ఆయన విజయం సాధించాడు, గొప్పవాడయ్యాడు. కాబట్టి కొన్నిసార్లు విశ్వాసులు పాపం చేస్తారు. బిలీవర్స్ డూ సిన్ సమ్ టైమ్స్. అయితే ఎందుకు బైబిల్లో చాలా రాయబడ్డాయి, చాలామంది విశ్వాసులు పాపం చేశారు. అంటే ఎందుకు రాయబడ్డాయి ఇవి? మనం పాపం చేయమని కాదు, పాపం చేయమని ప్రోత్సహించడం కొరకు రాయబడలే. అంటే ఇంత గొప్ప విశ్వాసులు, ప్రవక్తులు, పరిశుద్ధులైన వారే పాపము చేసే అవకాశం ఉన్నప్పుడు, పాపము చేసినప్పుడు నేను సామాన్యమైన విశ్వాసిని, నేను పాపం చేసే అవకాశం ఉంది అని జాగ్రత్తగా ఉండటం కొరకై వ్రాయబడ్డాయి. అర్థమైందంటే మళ్ళీ ఆ స్టేట్మెంట్ అంటారా? ఇంత గొప్ప పరిశుద్ధులు, మరి ప్రవక్తలైన వారు, గొప్ప గొప్ప వారే పాపము చేసే అవకాశం ఉన్నప్పుడు, పాపం చేసినప్పుడు నేను సాధారణమైన విశ్వాసిని, నేను కూడా పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి నన్ను నేను జాగ్రత్తగా పరుచుకుంటాను. 1 కొరింథీ 10:12లో నిలుచున్నవాడు పడకుండా
జాగ్రత్తగా చూసుకొనవలెను. అందుకోసం వ్రాయబడ్డాయి. యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు వ్రాయబడ్డాయి. నోవా జలప్రలయం నుంచి తప్పించబడ్డవాడే, కానీ తర్వాత త్రాగుడై మత్తుడై వస్త్రహీనుడయ్యాడు. ఎంత విచారం! బైబిల్లో ఈ సంగతులు రాయబడ్డాయి. మోషే ద్రోహులారా అన్నాడు, తన టెంపర్ కోల్పోయాడు. అర్థమైందండి? ఇలాంటి బైబిల్లో రాయబడ్డాడు. పేతురు ముమ్మారు అబద్ధమాడాడు. మరి దావీదు బత్షెబతో పాపం చేశాడు. ఈ సంగతులు బైబిల్ అంతా కూడా అందరి పాపాలు బట్టబయలు చేస్తుంది. ఎవరిని నిర్మోహమాటమైన గ్రంథం ఇది. అందరి పాపాలు బట్టబయలు చేస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంత గొప్ప అబ్రహామే విశ్వాస పరీక్షలో ఓడిపోయినప్పుడు నీవు నేను కూడా ఓడిపోయే అవకాశం ఉంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు 20వ అధ్యాయంలో అబ్రహాము అబద్ధమాడాడు. కొన్నిసార్లు అబద్ధాన్ని మనం చాలా లైట్గా తీసుకుంటాం. ఒక అబద్ధం మీకు తెలుసా, అననీయ సప్పిరాలను చంపివేసింది ఒక అబద్ధం. మరి అట్లాంటి కూడా మనం ఎన్నిసార్లు చనిపోవాలి? బైబిల్లో అబద్ధికులందరూ మండుతున్న అగ్నిగుండంలో పడద్రోయబడుదురు అని వ్రాయబడింది. అబద్ధం అనేది అది చాలా నేను అనుకుంటాం, నేనేమన్నా నరహత్య చేశానా, లేకపోతే నేనేమన్నా వ్యభిచారం చేశానా, నేనేమన్నా దొంగతనం చేశానా? అబద్ధమే కదా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అబద్ధము అనే మాట ఉంది. కాబట్టి ఈయన అబద్ధం ఆడాడు, అంటే పాపం చేశాడు. ఎవరు? అబ్రహాము. అబద్ధం ఎందుకు అబ్రహాము పాపం చేశాడు? వై డిడ్ అబ్రహాం సిన్? దానికి 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 కారణాలు వాక్య వెలుగులో మనం చూడాలి. మొట్టమొదటిగా అబ్రహాము విశ్వాసం వల్ల నీతిమంతుడిగా తీర్చబడినప్పటికీ అతనిలో పాప స్వభావం పోలేదు. పాప స్వభావం అనేది మనలో ఉంటుంది. ప్రతి విశ్వాసలో కూడా, మరి విశ్వాసం అయిన తర్వాత కూడా మనలో ప్రాచీన పాప స్వభావము, శరీర స్వభావం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నాలో పాపము లేదని చెప్పడానికి వీలు లేదు. బైబిల్లో ఉంది, యోహాను 1:8 ఎవరైనా మనం పాపము చేయలేదని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందామని దేవుని వాక్యంలో ఉంది. కనుక దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రాచీన స్వభావం మనలో ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే దాన్ని ఓడించాలి. మనలో రెండంతల స్వభావాలు మనలో ఉంటాయి. పాప స్వభావం ఉంటుంది. అవిశ్వాసుల్లో కేవలం పాప స్వభావం ఉంటుంది. పరిశుద్ధుల్లో, విశ్వాసుల్లో 2 స్వభావాలు ఉంటాయి. 2 భిన్న స్వభావాలు ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే ప్రాచీన స్వభావం ఉన్నప్పటికీ పరిశుద్ధ స్వభావం ద్వారా దాన్ని మనం జయించాలి. కొన్నిసార్లు ఈ 2 బ్యాలెన్స్ తప్పుతాయి. కొన్నిసార్లు ఎప్పుడైతే ప్రాచీన స్వభావం ఎక్కువై పరిశుద్ధ స్వభావం తక్కువైతో విశ్వాసి పాపం చేస్తాడు. ఒకసారి పరిశుద్ధ స్వభావం ఎక్కువై పాప స్వభావం తక్కువే విశ్వాసి పరిశుద్ధంగా జీవిస్తాడు. మనం దేన్ని పెంచి పోషిస్తాం? ఒక ఆయన అన్నాడు, నా దగ్గర 2 కుక్కలు ఉన్నాయి. ఒకటేమో తెల్ల కుక్క, రెండవది నల్ల కుక్క. ఈ 2 కొట్లాడితే ఏది గెలుస్తుంది? అంటే నువ్వు దేనికైతే ఆహారం ఎక్కువ పెడతావో అది గెలుస్తుంది. అంటే శరీర స్వభావాన్ని నువ్వు పెంపొందిస్తే, దాన్ని నువ్వు ఎక్కువ పెంచితే అది గెలుస్తుంది. లేదు, పరిశుద్ధ స్వభావాన్ని కనుక నువ్వు పెంపొందిస్తే, అంటే వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, రకరకాల విధాలలో ఈ పాప స్వభావాన్ని మనం జయించాలి. బైబిల్లో ఉంది, మనం పాపమునకు, అది రోమా 6:14 ఉంటుంది, ఏ విశ్వాసి కూడా చెప్పకూడదు నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను అని అనడానికి లేదు. ఎందుకంటే ఆ మాట చదవండి, రోమా 6:14. రోమా 6:14 అమ్మా. కాబట్టి మీరు కృపకు ఏమన్నా మా మాట అమలు చదవండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు, కృపకు చెందిన వాళ్ళం. కాబట్టి పాపం మన మీద ప్రభుత్వం చేయదు. పాపం మన మీద ప్రభుత్వం చేయడానికి లేదు. ఏ విశ్వాసి కూడా ఈ పాపాన్ని జయించలేకపోతున్నా అనటానికి లేదు. ఎందుకంటే మనం కృప కింద ఉన్నాం. దేవుడు తగిన శక్తిని ఇచ్చాడు. ఒక రాజు, ఒక మంత్రి, ఇద్దరు ఒకరోజు అడిగి వెళ్ళారు విహరించడానికి. అయితే రాజు చాలాసార్లు చెప్పేవాడు, మంత్రి నేను అబద్ధాలు వద్దనుకుంటున్నాను, ఈ పాపం చేస్తున్నాను, చెడ మాటలు పలకొద్దనుకుంటున్నాను, నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను, మోసం చేయొద్దనుకుంటున్నాను, చేస్తున్నాను. మంత్రి, ఏదైనా ఒక ఉపాయం చెప్పు, నేను ఏం చేయాలి, ఈ పాపం చేయకుండా ఏం చేయాలి చెప్పు అంటే మంత్రి నవ్వి ఊరుకునేవాడు.
అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ తోటకు వెళ్తే అప్పుడు మంత్రి ఉన్నట్టుండి ఒక చెట్టు మొద్దును పట్టుకున్నాడు, ఇట్లా గట్టిగా పట్టుకొని. అప్పుడు మంత్రి అంటున్నాడు రాజుతో, రాజా ఈ చెట్టు నన్ను విడిచిపెట్టట్లేదు, ఈ చెట్టు నన్ను విడిచిపెట్టట్లేదు అంటే రాజుకు కోపం వచ్చింది. ఏంటి మంత్రి, తమాషా చేస్తున్నావా? నువ్వు మొద్దును పట్టుకొని అది నన్ను విడిచిపెట్టట్లేదు అని అంటున్నావు ఏంటంటే, అప్పుడు మంత్రి అన్నాడు, రాజా నువ్వు కూడా అంతే. నువ్వు పాపం చేస్తూ పాపం చేయొద్దనుకుంటే నువ్వు చేయకుండా ఉండొచ్చు. విశ్వాసులకి అంటే ఆధిక్యత ఉంది. నేను పాపము చేయకూడదని నువ్వు నిర్ణయించుకుంటే ఉండగలవు. ఎందుకు విశ్వాసులు పాపం చేస్తున్నారు? వాంటెడ్, కావాలని, ఉద్దేశపూర్వకంగా, ఇంకేమీ లేదు. సైతాన్ మీదకి నెట్టొద్దు, పరిస్థితుల మీద నెట్టొద్దు. విశ్వాసి పాపము చేయకుండా ఉండే అవకాశం ఉంది. శరీర స్వభావం డామినేట్ చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అయితే మరి మనలో ఆత్మ స్వభావం ఉందని గలతీ 5:16 శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఒకదానికొకటి వ్యతిరేకముగా, అంటే మనలో ఆత్మ స్వభావం ఉంది కదా. ఆత్మ స్వభావం ద్వారా శరీర స్వభావాన్ని జయించాలి. 6 యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుత్థాన శక్తి అందుబాటులో ఉంది. యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఈ రెండింటిని బట్టి శరీర స్వభావాన్ని మనం జయించవచ్చు. అయితే అబ్రహాము అబద్ధం ఆడటానికి కారణం ఏమిటంటే శరీరం ఉప్పొంగింది. కొన్నిసార్లు శరీరం అంటే ఇది కాదు, ఫ్లెష్ కాదు, బాడీ కాదు. శరీరం అంటే పాప స్వభావం, ప్రాచీన స్వభావం, ఆదాము నుంచి స్వతహాగా మనకు వచ్చిన స్వభావం. అది కొన్నిసార్లు డామినేట్ చేస్తుంది. అది ఇట్ షుడ్ బి అండర్ ఆల్వేస్ కంట్రోల్. దాన్ని మనం కంట్రోల్లో ఉంచకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. బహుశా ఇది మొదటి కారణం అబ్రహాము పాపము చేయడానికి, అబద్ధం ఆడటానికి. దేవుని బిడ్డలమైన మనం కూడా పరీక్షించుకోవాలి. శరీర స్వభావం ఉప్పొంగి మనం కూడా పాపం చేసామా? గత వారంలో, గత నెలలో, గత కాలంలో మనం క్షమాపణ అడగాలి. క్రీస్తు రక్తంలో కడగబడాలి. ప్రభా నన్ను క్షమించు, నాలో కూడా కొన్నిసార్లు నా శరీర స్వభావం డామినేట్ చేస్తుంది, ప్రభా నీ శిలువ రక్తంలో కడుగు అనే బలలో యోగ్యంగా పశ్చాత్తాపడాలి. ఇక రెండవది, ఈయన అబద్ధం ఆడటానికి, పాపం చేయడానికి రెండవ కారణం ఏమిటంటే హీ మూవ్డ్ ఇంటూ ఎనిమీ టెరిటరీ. 20 సంవత్సరాలు అబ్రహాము దేవుడు పిలిచిన ఆ హెబ్రోన్లో ఉన్నాడు. ఆ దేశాన్ని విడిచిపెట్టి గెరారుకు వెళ్ళాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఐగుప్తు వెళ్ళాడంటే ఒక కారణం ఉంది, అప్పుడు కరువు వచ్చింది. కానీ గెరారుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? గెరార్ అనేది ఫిలిస్తీన్ల సరిహద్దులో ఉంది. అది శత్రువుల దేశం. అది మనం కాని స్థలంలోకి మనం వెళ్ళకూడదు. అర్థమైందండి? ఒకవేళ ఆయన గెరారుకు వెళ్ళకపోయి ఉంటే శోధింపబడకపోయి ఉండేవాడు. కొన్నిసార్లు ఏదైతే మన బలహీనత ఉందో, ఇప్పుడు మనకు తెలుసు మన వీక్ పాయింట్, దానికి దూరంగా ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు త్రాగుబోతున్నాడు, త్రాగుడు మానుకున్న తర్వాత ఆ కళ్ళు కాంపౌండ్కు, అంటే మీకు కొద్దిగా పచ్చిగా చెప్తున్నా అర్థమైంది, ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. దానికి దూరంగా ఉండాలి, సమీపంగా ఉండకూడదు. శోధింపబడే అవకాశం ఉంది. కాబట్టి మనది కానిది, మన బలహీనత ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండాలి. మనకు చెందనిది, శత్రువుల దానికి మనం ముట్టుకోకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. దేవుడు ఆదాముతో చెప్పాడు, అన్నీ తిను, అదొక్కడు మాత్రం తినకన్నాడు. అది నాది కాదు కాబట్టి దాన్ని నేను ముట్టుకోకూడదు. అర్థమైందండి? సైతాన్ ఎప్పుడు కూడా మనల్ని శోధిస్తాడు. సాటాన్ టెంప్ట్స్ us అని ఒక మాట ఉంది. సాతానే మనల్ని శోధిస్తాడు, మనలో ఉన్న చెడ్డదాన్ని బయటికి తీసుకురావడానికి. గాడ్ టెస్ట్స్ us, మనలో ఉత్తమమైన దాన్ని దేవుడు బయటికి తీసడానికి ఆయన పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. సైతానేమో శోధిస్తాడు మనల్ని పాడు చేయటానికి, దేవుడేమో పరీక్షిస్తాడు మనల్ని పైకి తీసుకురావటానికి. కాబట్టి రెండవది ఏమిటంటే తనది కాని స్థలంలోనే ఉండకూడదు. ఏదైనా సరే ఏరియాలో అది మనకు కాదు, ఇక్కడ ఉండటం మంచిది కాదు అని అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళకూడదు. మనం ఒక ఏరియా మనకు తెలుసు, మన వీక్ ఏరియా, అది ప్రమాదకరమైంది. అంటే ఏరియా అంటే ఒక స్థలం అనుకోదు మీరు, కాదు. కాబట్టి ఇది నేను ఇక్కడ నేను జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ నేను పొరపాటు చేయకూడదు అన్న జాగ్రత్తగా ఉండాలి. ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళిపోయి చిక్కున్నాడు. కాబట్టి బైబిల్లో ఉంది 26:41 మత్తయి సువార్త, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. శోధనలో ప్రవేశించకున్నట్లు అంటే ఆ ప్రవేశం మనం చేయకూడదు.
అక్కడ వెళ్ళకూడదు. అర్థమైందండి? కొన్నిసార్లు లోకస్తులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. మనం అట్లా వెళ్ళకూడదు. మనం దేవుని మందిరంలో రావాలి, ఇంట్లో ప్రార్థనలు చేసుకోవాలి. మనం వెళ్ళాల్సిన స్థలాలు ఏమిటి? మనం మీకు తెలుసా, ఆ రోజు రాత్రి పేతురు 3 సార్లు అబద్ధం ఆడడానికి కారణం ఏమిటంటే తను ఎక్కడ కూర్చోకూడదో అక్కడ కూర్చున్నాడు. బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి. ఆ చలి కాసుకునే ఆ మంట దగ్గర వాళ్ళతో పాటు కూర్చున్నాడు కాబట్టి శోధించబడ్డాడు. ఒక పనిపిల్ల వచ్చి చెప్పింది, నువ్వు అతనివే కదా, నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు అంటే పనిపిల్లతో ఓడిపోయాడు. ఒక సైనికుడు కాదు, ఒక శతాధిపతి, ఒక దాసిపిల్ల పనిపిల్లతో ఒట్టు పెట్టుకున్నాడు. నేను ఆయన ఎరగని చెప్పాడు. ఎందుకు? ఆ స్థలంలో అతను కూర్చున్నాడు. పేతురు అక్కడ నిలబడ్డాడు. ఒక దగ్గర నిలబడ్డాడని రాయబడింది. మరి యోహాను సువార్తలో ఇట్లా కూర్చున్నాడు, ఒక దగ్గర నిలబడ్డాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అక్కడ ఏమి చేయకూడదో, ఎక్కడ ఉండకూడదో, మరి ఏమి చేయాలో రాయబడింది, ఏం చేయకూడదు. విశ్వాసంగా మన ఏరియా కానప్పుడు మనం అక్కడికి వెళ్ళకూడదు. అది రెండవ కారణం. ఇక మూడవది ఏంటంటే, హీ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. అతను ఆ దేశానికి వచ్చిన తర్వాత భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? అయ్యో నా భార్య అని చెప్తే ఆమె చంపుతారేమో అని భయపడ్డాడు. భయం వచ్చింది. ఫెయిత్ అండ్ ఫియర్ కెనాట్ వెల్ టుగెదర్ ఇన్ ద సేమ్ హార్ట్. విశ్వాసం భయం రెండు కలిసి ఉండలేవు. విశ్వాసం ఎక్కువైతే భయం తగ్గుతుంది, భయం ఎక్కువైతే విశ్వాసం. ఈయనలో విశ్వాసే కానీ భయం వచ్చేసింది. ఎందుకు అంటే నన్ను చంపుతారా? అబ్రహామును చంపగలరా? దేవుని వాగ్దానంతో ఆయన పిలిచాడు, ఆయన స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఆదికాండం 17:1. అంత గొప్ప దేవుడు ఆయన. దేవుడు అయితే ఆయన ఎవరు చంపుతారు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండం 18:14. ఈయన ఏం చేశాడంటే భయపడ్డాడు. భయం అనేది చాలా ప్రమాదకరమైంది. అర్థమైందండి? చూడండి ఆ మాటలు అమ్మ, సామెతలు 29:25 చదువుతారు ఎవరన్నా? ప్రాబ్స్ 29:25. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకయించువాడు సురక్షితంగా ఉండను. భయపడితే కొంతమంది భయానికే చేస్తారు. పాము గరిచినందుకు చావడవాడు, పాము గరిచిందని భయానికి చస్తాడు. కొంతమంది భయానికి చచ్చిపోతారు, కొంతమంది భయానికి సూసైడ్ చేసుకుంటారు. భయం అనేది చాలా ప్రమాదకరమైంది. దేవుడు భయం నుంచి మళ్ళీ తప్పించాడు. మరణ భయం అనేది అన్ని భయాల్లో ప్రమాదకరమైంది. అనేక రకాల భయాలు మళ్ళీ కల్పిస్తాడు అపవాది. దేవుడేమో ధైర్యంగా ఉండు అంటాడు, సైతానేమో భయపడు అంటాడు. అర్థమైందండి? భయపడ్డాడు. ఎందుకు ఆయన అబద్ధం ఆడాడు? భయం. మనల్ని కూడా చాలామంది పాపం ఎందుకు చేస్తాం? భయం వల్లనే, ఇంకేమీ కారణం. మూడవ కారణం, భయపడ్డాడు. వెలిచూపు వల్ల నడుచుకున్నాడు, విశ్వాసం వల్ల కాదు. అది మూడవ. ఇక నాలుగవది ఏమిటంటే, ఇంతకుముందు ఇదే పాపాన్ని ఇంతకుముందు చేసినాడు. ఏది? 10వ అధ్యాయంలో. 10వ అధ్యాయమైనా 12వ అధ్యాయంలో ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఫరోతో చెప్పాడు, ఈమె నా చెల్లెలని చెప్పాడు. ఆమెను బట్టి వీళ్ళని బట్టి వాళ్ళకి శ్రమలు వచ్చాయి. తర్వాత నిజం తెలిసింది. ఐగుప్తు రాజు ఆయన గద్దించాడు. అక్కడ ఐగుప్తు రాజు దగ్గర ఒప్పుకున్నాడు, దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మళ్ళీ అదే పాపాన్ని రిపీట్ చేశాడు. ఐగుప్తులో ఏదైతే రిపీట్ చేశాడో అదే పాపాన్ని రిపీట్ చేశారు. ఒక విశ్వాసి ఒక పాపాన్ని పదే ఎందుకు చేస్తారు అంటే, ఎందుకు చేస్తారంటే ఆ పాపాన్ని సరిగ్గా జడ్జి చేయకపోతే కదా, మనమే తీర్పు తీర్చుకుందామని 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనల్ని మనమే తీర్పు తీర్చుకుందాం. మళ్ళీ మనం తీర్పు తీర్చుకోకపోతే దేవుడు తీర్పు తీరుస్తాడు. అర్థమైందండి? దేవుడు తీర్పు మన మీదకి రాకముందు ఏం చేయాలి? మనమే తీర్పు తీర్చుకోవాలి. ఉదాహరణకి అబ్రహాము దావీదు పాపం చేశాడు, సంవత్సరం అవకాశం ఇచ్చాడు. ఏంటి వీడు పాపం చేసి మూతి తుడుచుకున్నాడు, చూస్తున్నాడు, దేవుడు కనిపెడుతున్నాడు ఆకాశం నుండి. ఇంకా తప్పు ఒప్పుకుంటాడా? తప్పు ఒప్పుకోడే. సంవత్సరం అయింది, ఆమె బత్షెబ గర్భం ధరించింది,
కుమారుని కన్నది అప్పటికి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం టైం ఇచ్చాడు, దేవుడు ఒప్పుకోలేదు. అప్పుడు వచ్చాడు నాతాను ప్రవక్త, ఆ మనుషుడు నీవే. చూడండి, దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు. మనం ఒకవేళ ముందే మరి దేవుడు తీర్పు తీర్చక ముందే మనమే తీర్పు తీర్చుకొని మనమే ఏమైనా శిక్ష విధించుకుంటే ఒకవేళ శిక్ష తగ్గేదేమో. అతను చేసిన తప్పిదం వల్ల ఎంత తన సొంత కుటుంబం పాపం చేసింది నువ్వయ్యా, నిన్ను బట్టి సదాకాలం ఇంటి వారి మీదకి శిక్ష అని దేవుడు దావీదుతో అన్నాడు. అర్థమైందా? అంటే నేను చెప్పేది ఏమిటంటే, మనం బైబిల్లో ఉంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఈయన అతిక్రమాలు చేశాడు, ఇంతకుముందు 12వ అధ్యాయంలో ఇదే అబద్ధం ఆడాడు, ఒప్పుకున్నాడు కూడా, కానీ ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. మనలో చాలామంది పశ్చాత్తాపడతాం, ఒప్పుకుంటాం, విడిచిపెట్టాం. కాబట్టి విడిచిపెట్టడం అనేది, ఒప్పుకోవడం అనేది ఎంత ముఖ్యమో విడిచిపెట్టడం అనేది ఇంకా అంతకన్నా ముఖ్యం. కాబట్టి ఈ 4 కారణాలు. ఒకటి, మరి పాప స్వభావం అతనిలో డామినేట్ చేసింది, పాపం చేసి అబద్ధమాడాడు. రెండవది, తనది కాని స్థలంలో ఉన్నాడు, వెళ్ళాడు, అబద్ధమాడాడు. బహుశా మనం పాపం చేయడానికి 4 కారణాలలో ఏదో ఒకటి అయి ఉండొచ్చు, లేదా 4 అయి ఉండొచ్చు. అందుకే మీకు చెప్తున్నాను. మూడవది, భయం వల్ల తప్పు చేశాడు, అబద్ధమాడాడు. చంపుతారేమో, ఒకవేళ ఇవి నా చెల్లెలని నా భార్య అని చెప్తే చంపుతారేమో అని, అది భయం వల్ల వెలిచూపులు నడుచుకుని. 4వది, పాపాన్ని జడ్జి చేయడంలో తప్పిపోయాడు. మనమే తీర్పు తీర్చుకోవాలి. ప్రభా, ఈ తప్పు చేశాను, ఈ తప్పుకు నేను వెల చెల్లిస్తాను. దీన్ని మీకు ఎట్లా అర్థం చేయ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చెరసాల నాయకుడు అంతకుముందు పౌలును శీలను గాయపరిచాడు. మారు మనసు పొందకముందు బొండాలు బిగించాడు, వాళ్ళని లోపలికి తోసేశాడు. మారు మనసు పొందకముందు, మారు మనసు పొందిన తర్వాత ఏం చేశాడు, అదే చెరసాల నాయకుడు వారి గాయాలు కట్టాడు. అర్థమైందండి? గాయాలు కట్టాడు, వారి ఇంటికి తీసుకుని వచ్చాడు. గాయాలు చేసింది అతనే, గాయాలు కట్టింది అతనే. మనం ఎవరికైతే గాయాలు చేశామో వారి గాయాలు మనం కట్టాలి. అది దాన్ని జడ్జి చేసుకోవటం అంటే. దాని కొరకైన పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం మనం చేసుకోవాలి, వెల చెల్లించాలి, అది అవసరం. బహుశా ఈ 4 కారణాలు మరి విశ్వాసి అబ్రహాము. అయితే మరి విశ్వాసి పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నాకు ఒక 10 నిమిషాల సమయం ఉంది, చాలా చెప్పాలి. విశ్వాసి పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? మీరు చెప్పండి. అవిశ్వాసి పాపం చేస్తే వాడు నరకానికి వెళ్తాడు, ఇంకా దానికి. కానీ విశ్వాసి పాపం చేస్తే దేవుడు ఏం చేయాలి? వెన్ బిలీవర్స్ సిన్ దే సఫర్. అర్థమైందండి? ఏ విశ్వాసి కూడా పాపం చేస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. గాడ్ డస్ నాట్ అలో హిస్ పీపుల్ టు సిన్ సక్సెస్ఫుల్లీ అన్నాడు చార్లెస్ స్పర్జన్. దేవుడు తన ప్రజలను పాపంలో కొనసాగనీయడు. దేవుడు కల్పించుకుంటాడు, వారికి కొన్ని శిక్షలు పెడతాడు, పరీక్షలు పెడతాడు. ఇప్పుడు ఉదాహరణకి యోనా ఉన్నాడు, అవిధేయత చూపించాడు, దేవుడు ఊరుకోలే. అయ్యో యోనా ఎంత పని చేసావు, ఊరుకోడు దేవుడు. అవిధేయత, ఆ దేశంలో ఆ సముద్రం మీద తుఫాను తెచ్చి యోనా అందులో పడేసి యోనాను శిక్షించి సరి చేశాడు. అర్థమైందా? దేవుడు తన పిల్లలు, ఇప్పుడు నువ్వైనా నేనైనా సరే, నువ్వు విశ్వాసం అయితే మనం ప్రభు నన్ను క్షమించు అంటే అయిపోతుందా? మనం ఏదైనా తప్పు చేసి ప్రభు నేను తప్పు చేసిన క్షమించు అంటే క్షమిస్తాడు. 1 యోహాను 1. కానీ మనుషుడు ఏం విత్తునో అదే పంట కోయను. అంటే దానికి ఫలాలు మనం భూమి మీద ఉన్నప్పుడే అనుభవించాలి. కాబట్టి నేను తప్పు చేశాను, దేవుడు నన్ను క్షమాపణ అడిగితే దేవుడు నన్ను క్షమిస్తాడు, బైబిల్లో ఉంది కదా, క్షమిస్తాడు. కానీ భూమి మీద ఉన్నంతకాలం నేను చేసిన తప్పుకు దాని ఫలితం మనం పొందాలి. దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యానికి భిన్నంగా చేయడు. దావీదుకు దేవుడు అంటే ఎంతో ఇష్టమైండొచ్చు, కానీ దావీదు చేసిన పాపానికి దేవుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. దావీదు అంటే ఇష్టమే, కానీ దేవుడు తన వాక్యానికి మించిపోడు. ఏం బైబిల్లో ఉంది, మనుషుడు ఏం విత్తునో అదే పంట. దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యానికి మించి చేయడు. గాడ్ ఆల్వేస్ ఆనర్ హిజ్ వర్డ్. అర్థమైందండి? కాబట్టి మరి విశ్వాసి తప్పు చేసి, ఇప్పుడు అబ్రహాం గురించి చేద్దాం. 6 నష్టాలు, 6 ఫలితాలు పొందాడు. 1 కాదు, 2 కాదు. ఆయన చేసేది చిన్న అబద్ధమే, దానికి 6 అంతల శిక్షలు, ఫలితాలు. నెంబర్ 1, హీ లాస్ట్ హిజ్ క్యారెక్టర్. ఏమైంది? మొట్టమొదటిగా అతను తన క్యారెక్టర్ని కోల్పోయాడు. అబద్ధమాడే ఏ వ్యక్తికి క్యారెక్టర్ ఉండదు. మన దేవుడు ఆయన సత్యవంతుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ట్రూత్. అది ఎక్కడుంటుంది అన్నమాట? ద్వితీయోపదేశకాండం 32:4, మన దేవుడు యథార్థవంతుడు.
ద సన్ ఈజ్ ద సన్ ఆఫ్ ట్రూత్. అది ఆ మాటలు 14:6. కుమారుడైన యేసుక్రీస్తు వారు నేనే సత్యము, యేసు ప్రభువు వారు సత్యము, తండ్రి అయిన దేవుడు సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు సత్యము, సత్య స్వరూపైన ద స్పిరిట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సత్యవంతుడైన సత్య స్వరూపి అయిన ఆత్మ, తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, కుమారుడైన యేసుక్రీస్తు సత్యవంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు సత్యవంతుడు. దై వర్డ్ ఈజ్ ట్రూత్. నీ వాక్యము సత్యము, ఆయన వాక్యము సత్యం. మరి ఆయన పిల్లలమైన మనం ఆ సత్యమార్త ఆయన అనుకుంటాడా? కాబట్టి క్యారెక్టర్ అనేది ఏ అబద్ధమాడే వ్యక్తికి క్యారెక్టర్ ఉండదు. మన క్యారెక్టర్ని మనం సత్యం ద్వారా, ట్రూత్ ద్వారా డెవలప్ చేసుకోవాలి. అర్థమైందండి? ఏ విశ్వాసి అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. 12:22 సామెతలు 6:17 ఉంది. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవా 7 గలవా? అందులో మొట్టమొదటిది కలలాడు నాలుక కదా. కాబట్టి ఈయన అబద్ధం ఆడటం వల్ల తన క్యారెక్టర్ను కోల్పోయాడు. మన విశ్వాసులంగా మన క్యారెక్టర్ను డెవలప్ చేసుకోవాలి. రోజు రోజుకు మన క్యారెక్టర్ను డెవలప్ చేసుకోవాలి. యేసుక్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడాలి. ఎందుకు మనం రక్షించబడిన తర్వాత ఈ లోకంలో జీవిస్తున్నాం? రక్షించబడే వెంటనే మళ్ళీ దేవుడు పరలోకాన్ని తీసుకుపోతే మంచిదే కదా. చచ్చిపోతలేంగా మనం మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత ఒక 20, 30, 40 ఏళ్ళు భూమి మీద ఎందుకుంటున్నాం అంటే క్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడాలి. ఆయనను చూసినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన పోలి ఉండాలి. దేవ స్వభావంలోకి మనం మార్చబడాలి. ఆయన సత్యవంతుడు, మనం సత్యవంతులుగా జీవించాలి, ప్రాక్టీస్ చేయాలి. దీన్ని ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ అంటారు. అర్థమైందండి? కాబట్టి అది మొట్టమొదటి విషయం. రెండవది, హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. లోతు సొదొమలో సాక్ష్యాన్ని కోల్పోతే అబ్రహాము గెరారులో తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. అర్థమైందా? ఇప్పుడు ఏమని చెప్తాడు? ఎవరికి ఆ ఊరోళ్ళకి వెళ్ళి సువార్త చెప్పగలడా? అయ్యా నా దేవుడు సత్యవంతుడు, నువ్వు సత్యవంతుడు అయితే మరి నువ్వెందుకు అబద్ధమాడావయ్యా? గేలి చేస్తాడు కదా గెరారు రాజు. అంటే ఎప్పుడైనా మనం ఒక వ్యక్తి విశ్వాసి పాపం చేశాడు, సాక్ష్యాన్ని కోల్పోయాడు, మనం సాక్ష్యాన్ని చెప్పలేము. ఇప్పుడు ఏమని చెప్తాడు వెళ్ళి? ఆయన దేవుని గురించి ఆయన చెప్పుకోగలడా? నా దేవుడు యథార్థవంతుడు, నా దేవుడు సత్యవంతుడు, నా దేవుడు గొప్పవాడు. నీ దేవుడు సత్యవంతుడు అయితే నువ్వు అబద్ధం ఆడతావా అని అంటాడు కదా. అది రెండవది ఏమిటంటే హీ లాస్ట్ హిస్ టెస్టిమనీ. సాక్ష్యాన్ని కోల్పోతాం మనం. ఇది చాలా చెడ్డది. మొట్టమొదటిగా క్యారెక్టర్ కోల్పోతారు పాపం చేసిన వ్యక్తులు. రెండవది సాక్ష్యాన్ని కోల్పోతారు. మూడవది హీ లాస్ట్ హిస్ మినిస్ట్రీ. పరిచర్యను కోల్పోయాడు. దేవుడు అబ్రహాముకు చెప్పాడు, నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉండు. అయితే ఇప్పుడు మీరు అడగవచ్చు, ఇందులో అబ్రహాము తప్పిదం ఎందుకైంది? గెరారు రాజు పూర్వపు రాజుల్లో ఒంటరి స్త్రీ అనే దాన్ని తీసుకుంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అది వాళ్ళ దృష్టిలో పాపమేం కాదు. ఒకవేళ ఆమె అబ్రహాము భార్య అంటే ఆయన ఆ పని చేయకపోయేవాడేమో. ఎవరు? గెరారు రాజు. అర్థమైందా? కాబట్టి తర్వాత ఏంటంటే ఆయన మినిస్ట్రీ కోల్పోయాడు. కొన్నిసార్లు మన పరిచర్యను కూడా కోల్పోతాం. కొన్నిసార్లు ఇలాంటి జరుగుతుంది. ఆకాను అనే వ్యక్తి పాపం చేసినప్పుడు 36 మంది యోధులు చనిపోయారు. పరిచర్యను కోల్పోయిన పరిస్థితి. కాబట్టి ఇందులో మనకేమైనా ఉన్నాయా? బలలో చేయి వేయకముందు మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఎలా క్యారెక్టర్ని నేను డెవలప్ చేసుకుంటున్నానా? రెండవది, నా సాక్ష్యం పోయిందా? నా పరిచర్య పోయిందా? మరి ఇందాక ఆకాను గురించి మనం చూసాం. ఆకాను చేసిన తప్పిదం వల్ల 36 మంది యోధులు చనిపోయారు. ఈ రకంగా చెప్పండి, యోనా గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఇప్పుడు కూడా మనం ఇతరులకు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం. మన వల్ల ఇతరులకు నష్టం రాకూడదు. అబ్రహాము ఈయన ఆ దేశానికి వెళ్ళి వాళ్ళ గర్భాలు మోయించబడ్డాయి. చూడండి ఆ మాటలు, 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా అతని భార్యను అతని దాసులను బాగు చేసెను. వారు పిల్లలు కానీ రియలేనగా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును వీళ్ళ వల్ల వాళ్ళ గర్భాలు మూసివేయబడ్డాయి. వీళ్ళు పోయి అక్కడికి పోయి అలా చేయకూడదు. మనం ఇతరులకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప మన వల్ల ఇతరులకు నష్టం చేసే విధంగా ఉండకూడదు. ఇది ఎన్నోదంటే తర్వాత 4వది నేను ముగిస్తాను. 4వది ఏంటంటే అబ్రహాము ఆల్మోస్ట్ సారా, ఐజాక్. ఒకవేళ ఆ రాత్రి అబీమెలెకు అనేవాడు
పాపం చేస్తే ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? అబ్రహాము శారాను కోల్పోయినట్టు, ఐజక్ను కోల్పోయినట్టు. ఇప్పుడు వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఈ లైన్లో రావాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా, మరి ఈ లైన్లో యేసుక్రీస్తు లోకరక్షకుడు, లోకమంతా యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడాలి. అలాంటి పరిస్థితిలో ఉంటే, దేవుని ప్రణాళిక అలా ఉంటే, దేవునికి ప్రణాళిక అబ్రహాముకు తెలియదు, తొందరపడి తన భార్యను ఆయనకి ఇచ్చేశాడు. దేవుడు కనుక ఆ రాత్రి కల్పించుకోకపోయి ఉంటే, ఒకవేళ అబ్రహాము శారాతో పాపం చేసి ఉంటే ఎంత దారుణం జరిగేది మీరు ఆలోచించండి. కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. అబ్రహాము ఒక రకంగా చెప్పాలంటే ఐజక్ని, ఇస్సాకును కోల్పోయినంత పరిస్థితి వచ్చింది. అయితే దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు తన ప్రణాళికను ఎన్నడూ కూడా ఆయన వాగ్దానం తప్పనియాడు, మాట తప్పనియాడు. దేవుడు కల్పించుకున్నాడు. చూడు, అబీమెలెకు ఒక ప్రవక్త భార్యను చేర్చుకున్నావు, నువ్వు ఆమెకు అప్పగిస్తావా, మంచిది లేదు, వస్తావని భయపెట్టాడు. అప్పుడు దేవుడు అబీమెలెకు ఒప్పుకున్నాడు. అయ్యా, నేను యథార్థంగా ఆయనే చెప్పాడు, అయ్యా నా చెల్లి అని చెప్పాడు, లేకపోతే నేను చేర్చుకోకపోయిన బ్రతిమలాడాడు. సరే, నిన్ను క్షమిస్తున్నాను, ఆయన భార్య ఆయనకి ఇచ్చేయి అని చెప్పాడు. అంటే ఇస్సాకును కోల్పోయే పరిస్థితి కల్పించాడు. దేవుని యొక్క లైన్, యేసుక్రీస్తు వచ్చే ఆ లైన్కి ఇప్పుడు థ్రెటన్ వచ్చింది చరిత్రలో. దేవుడు కల్పించుకున్నాడు. దీన్ని ఏమంటారంటే టెంప్టింగ్. దేవుడు కల్పించే పరిస్థితులు మనం చేయకూడదు, దేవుణ్ణి శోధించకూడదు. అబ్రహాము ఆ పని చేశాడు. అబ్రహాము ఆల్మోస్ట్ శారాను, ఇస్సాకును కోల్పోయే అదొక ఫలితం. ఇక తర్వాత అబ్రహాము అవమానించబడ్డాడు. చూడండి ఆ మాటలు 12వ అధ్యాయం 9వ వచనం, 20వ అధ్యాయం 9వ వచనం. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యం మీదికిని మహాపాతకం తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేరాని కార్యములు నాకు చేస్తామని అతనితో చెప్పాను. ఎంత అవమానించబడ్డాడు అబ్రహాము. అబ్రహాము ఒక మహారాజు. అయ్యా, హేతుకుమారులు అంటారు, నీవు మా మధ్యలో మహారాజు లాంటి వాడవు. ఎంత గొప్ప అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. ఒక అన్యుని చేత మన పొరుగు వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అవమానించబడ్డాడు. అర్థమైందండి? ఇది కూడా ఒక తప్పిదం. అవమానం, పాపం చేసే వ్యక్తికి అవమానం ఉంది. హ్యూమిలియేటెడ్, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. తర్వాత మరొక తప్పిదం, 6 నష్టాలు నేను మీకు చెప్తున్నాను. 6వది ఏమిటంటే ఇదే పాపాన్ని చూడండి, ఆ మాటలు మీకు చూడండి. 26వ అధ్యాయం చదవండి, ఆ మాట ముగిస్తాను నేను. ఆదికాండం 26వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ రాయబడిన ఐజక్ రిప్యుటేషన్ అంటే అబ్రహాము ఏ తప్పు చేశాడో ఇస్సాకు కూడా అదే తప్పు చేశాడు. ఇస్సాకు కూడా ఏం చేశాడంటే ఈమె నా చెల్లెలు అని చెప్పాడు. అంటే తండ్రి చేసినట్లుగానే కొడుకు చేశాడు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు జరుగుతాయి. ఇవన్నీ కూడా అబ్రహాము చేసిన తప్పిదానికి, అబద్ధానికి, పాపానికి వచ్చిన ఫలితాల గురించి నేను మాట్లాడుతున్నాను మీతోని. ఒకటి తర్వాత ఇప్పుడు ఏం చెప్పాను మీకు? 6. ఒకటి, క్యారెక్టర్ కోల్పోయాడు, సాక్ష్యం కోల్పోయాడు, పరిచర్య కోల్పోయాడు, అవమానించబడ్డాడు. తర్వాత శారాను, ఇస్సాకును కోల్పోయాడు. ఇస్సాకు కూడా ఇలాంటి తప్పిదమే చేశాడు. చూసారా? అది రెండవది. మూడవది ముగింపులు ఏంటంటే సిన్నింగ్ బిలీవర్స్ కెన్ బి ఫర్గివెన్ అండ్ రెస్టోర్డ్. పాపం చేసే విశ్వాసి తిరిగి క్షమాపణ పొందే అవకాశం ఉంది. చూడండి ఆ మాటలు. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఎట్లా అబ్రహాము ప్రార్థన దేవుడు వింటాడు? నాకు వచ్చే అనుమానం, ఎట్లా అబ్రహాము అబద్ధమయ్యాడు, అబ్రహాము పాపం చేశాడు. అలాంటి వ్యక్తి పాపం చేస్తే దేవుడు వింటాడా? నా హృదయంలో నేను పాపము లక్ష్య పెట్టినా ఆయన మనవి వినకపోవును అని బైబిల్లో ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, మరి ఆయన ప్రార్థన చేయకముందు ఈయన తన గురించి ప్రార్థన చేసుకుని ఉండవచ్చు. ఓ ప్రభా, అబ్రహాము శారాలు కూర్చుకొని, ప్రభా మమ్మల్ని క్షమించు, మేము అబద్ధం ఆడాము ప్రభా, మేము 4 గంటలుగా మా శరీర స్వభావం ఉప్పొంగింది ప్రభా, కాని స్థలానికి మేము వెళ్ళాం. ఇలా మరి తన తీసిన తప్పిదాలన్నీ కూడా దేవుని ఎటు ఒప్పుకుంది. తద్వారా మాకు తండ్రి మా సాక్ష్యం పోయింది, మా క్యారెక్టర్ పోయింది, మా పరిచర్య పోయింది,
మేము ఆ కుమారుని ఇస్సాకును కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రభా, ఎంత బాధపడ్డారో, ఎంత పశ్చాత్తాపడ్డారో అబ్రాహాము శారాలు ఎంత ఏడ్చారో. ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే మనం చేయాలి. అబ్రాహాము శారా తిరిగి పశ్చాత్తాపడ్డారు, తిరిగి సమకూర్చబడ్డారు, తిరిగి అబ్రాహాము దేవుల్లో కొనసాగాడు. ఈ మధ్యాహ్నం వేళ బలలో వివేకమందు మనం కూడా ఆ తర్వాత తను పాపాలు సరిచేయబడిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు పిల్లలు కన్నారు. అర్థమైందండి? పాపంతో ఉన్న వ్యక్తి ఏ పాప ప్రార్థన చేసినా దేవుడు వినడు. అబ్రాహాము పాపం చేసినంత కాలం దేవుడు ఆయన ప్రార్థన వినడు. పాపాన్ని విడిచిపెట్టాడు, ప్రార్థన చేశాడు, సమకూర్చబడ్డాడు. ఆ విధంగా మరి అబ్రాహాము జీవితం ద్వారా 20వ అధ్యాయం ద్వారా దేవుడు మన పాపాలు జ్ఞాపకం చేస్తే మన పతనాలు ఒప్పుకొని విడిచిపెట్టి బలలో యోగ్యంగా పాలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.